సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అన్నది అది జన్మతా ఏర్పడుతుందా సార్? అంటే పుట్టుకనే డెలివరీ అప్పుడు ముక్కు కొంచెం కంప్రెస్ అయిపోయి ఒకవేళ స్లీప్ ఆప్నియా నిర్ధారణ అయితే ఇతర ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయి దీనికి? పిల్లలందరూ ఏసీ బస్సుల్లో వెళ్తున్నారు, స్కూల్స్కి ఏసీ రూమ్లో ఉంటున్నారు. అండ్ డే కేర్ సెంటర్స్ ఆల్సో ఏసీ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలలో గురక ఉండి స్లీప్ ఆప్నియా ఉంటే అది ఇంకా ప్రమాదకర పరిస్థితికి దారితీసే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీగా ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో గురక ఉన్నప్పుడు ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. చిన్నపిల్లలకి మంచి నిద్ర చాలా అవసరం, కానీ నిద్ర సరిగ్గా పట్టట్లేదు అని చెప్పడానికి ఒక్క సంకేతం ఏంటంటే నిద్రలో గురక పెట్టడం పెద్దవాళ్ళకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటే అపోహపడుతున్నాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా అప్పుడప్పుడు గురక వస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ గురక కారణాలు ఏమిటి, దానికి నివారణ చికిత్స ఏమిటి? స్లీప్ ఆప్నియా అంటారా దీన్ని, మరొక పేరేమన్నా ఉందా? దీనికి అర్థం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పివిఎల్ఎన్ మూర్తి గారు, ప్రముఖ పీడియాట్రిక్ ఈఎన్టీ సర్జన్. అండ్ వారితో మాట్లాడబోతున్నాం ఇవాళ అబౌట్ అంటే ఒక పెక్యులర్ ఫెనామినన్, పిల్లలలో గురక. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పిల్లల్లో గురక రావడం అంటే చాలా అసాధారణమైన విషయం అనిపిస్తుంది. సో గురక అనేది ఇప్పుడు మనం గాలి తీసుకుంటున్నప్పుడు ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంటే సౌండ్ జనరేట్ అవుతుంది. సో సౌండ్ జనరేట్ అయితే దాన్ని గురక అంటాం. సో ఎప్పుడైతే సౌండ్ జనరేట్ అవుతుందో దట్ మీన్స్ మన యొక్క ఎయిర్వే అనేది న్యారోగా ఉంటుంది. దానివల్ల మన యొక్క గాలి తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. సో మనం ఇంతకుముందు అనుకునే వాళ్ళం పిల్లలు బాగా గురకపెట్టి నిద్రపోతుంటే వీళ్ళ తాత యొక్క లక్షణాలు వచ్చాయి, సో వీడు సుఖనిద్రలో ఉంటున్నాడు అని అనుకుంటుంటాం. నిజంగా ఇది అపోహ. సో గురక అనేది చాలా అండర్లయింగ్ కాజెస్కి, డిసీజెస్కి లక్షణాలుగా కనపడుతుంది. ముఖ్యంగా మనకు గురక పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఫోర్స్ఫుల్గా గాలి తీసుకుంటుంటాం లోపలికి. సో దానివల్ల ఫోర్స్ఫుల్గా గాలి తీసుకుంటే లంగ్స్ పైన, హార్ట్ పైన లోడ్ పడుతుంది. సో ఇంత లోడు 24 అవర్స్ రోజు నైట్ అంతా నిద్రపోతున్నప్పుడు ఒక్కోసారి పిల్లల్ని చూస్తుంటాము, వాళ్ళు ఉలికి పడుతుంటారు. ఒక్కోసారి వాళ్ళు ఏంటంటే ఊపిరి తీసుకుంటూ గురక వస్తూ మధ్యలో ఆగిపోయి మళ్ళీ పక్క తిరిగి ఇంకో సైడ్ తిరిగేసి పడుకొనేసి మళ్ళీ ఊపిరి తీసుకోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. దీన్ని ఏంటంటే స్లీప్ యాప్నియా అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో స్లీప్ యాప్నియా అనేది 2 టైప్స్ అండి. అంటే సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటాం, అంటే బ్రెయిన్లో ఏదైనా స్లీప్ సెంటర్ నుంచి మనకు సిగ్నల్ అందకపోతే దాన్ని సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటాం. అదే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, అంటే ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ కానీ మన యొక్క శ్వాసనాళంలో అంటే ముక్కు నుంచి లంగ్స్ వరకు ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంటే దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అన్నది అది జన్మతా ఏర్పడుతుందా సార్? అంటే వాళ్ళకి కొన్ని డీవియేటెడ్ సెప్టమ్ వల్ల, వాటి వల్ల, లేక కొంతకాలం అయ్యాక కంజెషన్ వల్ల డెవలప్ అవుతుంటుందా సార్? ఇప్పుడు జన్మతః అంటే పుట్టుకతో కొందరు పిల్లలు సిండ్రోమిక్ చిల్డ్రన్ అంటాం. అంటే డౌన్ సిండ్రోమ్ కానీ, క్రూజన్ సిండ్రోమ్ కానీ, న్యూనాన్ సిండ్రోమ్ కానీ, లాట్ ఆఫ్ సిండ్రోమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఫేషియల్ బోన్స్ ఆర్కిటెక్చర్ కానీ, లేదంటే అబ్నార్మాలిటీ ఉండడం కానీ, లోవర్ జా చిన్నగా ఉండడం కానీ, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉండడం కానీ, లేకపోతే పుట్టుకనే డెలివరీ అప్పుడు ముక్కు కొంచెం కంప్రెస్ అయిపోయి సెప్టల్ డివియేషన్ రావడం కానీ అవుతూ ఉంటుంది. ఇటువంటి సిండ్రోమిక్ చిల్డ్రన్స్లో పుట్టుకతోనే స్లీప్ యాప్నియా ఉండడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. అయితే మరి పుట్టుకతో ఉన్న దీన్ని సర్జికల్గా కరెక్ట్ చేస్తారా సార్ మామూలుగా, లేక స్లీప్ స్టడీ చేసిన తర్వాత ఒకవేళ స్లీప్ ఆప్నియా నిర్ధారణ అయితే ఇతర ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా దీనికి? స్లీప్ స్టడీ అనేది నార్మల్గా రోజు చూసే గురకంలో ఉన్న పిల్లలకి చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా చిన్నపిల్లల 10 సంవత్సరాల లోపల పిల్లలకి ఏమవుతుందంటే అడినైటిస్ టాన్సిల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. దీనిపైన అలర్జిక్ రైనైటిస్, ఇప్పుడు ఏంటంటే పిల్లలందరూ ఏసీ బస్సుల్లో వెళ్తున్నారు, స్కూల్స్కి ఏసీ రూమ్లో ఉంటున్నారు. అండ్ డే కేర్ సెంటర్స్ ఆల్సో ఏసీ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ కార్పెట్స్, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కార్పెట్స్లో ఉంటున్నారు. కార్పెట్స్లో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ ఫంగస్ ఉంటుందండి. వీటి వల్ల వీళ్ళకి అలర్జిక్ రైనైటిస్, ఫంగల్ సైనసైటిస్ డెవలప్ అవడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. వీటి నుంచి కూడా అంటే ముక్కులో కంజెషన్ వచ్చేసి బ్రీతింగ్ ఇష్యూ రావడానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి ఏదైతే అలర్జిక్ రైనైటిస్ ఉంటుందో వాళ్ళకి అంటే అడినైటిస్ టాన్సిల్స్ ఎక్కువగా గ్రోత్ అయ్యి సో అబ్స్ట్రక్షన్ కాజ్ చేయడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. సో స్లీప్ స్టడీ అనేది ముఖ్యంగా ఎవరిలో చేస్తామంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు సిండ్రోమిక్ చిల్డ్రన్స్లో అంటే మల్టిపుల్ లోపాలు ఉంటాయి. అంటే బ్రెయిన్కి సంబంధించిన లోపాలు ఉంటుంది,
ఆ తర్వాత స్కెల్టన్ సంప్రదించిన లోపాలు ఉంటాయి. సో వీటిని అన్నింటిలో మనకి సెంట్రల్ యాప్నియానా లేదంటే పెరిఫెరల్ యాప్నియానా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియానా మనం ఐడెంటిఫై చేయడానికి స్లీప్ స్టడీ చేస్తాం. స్లీప్ స్టడీలో మనకి ఏంటంటే ఎంత గ్రేడింగ్, మైల్డ్ లెవెల్ ఉంటుందా, మోడరేట్ లెవెల్ ఉంటుందా, సివియర్ లెవెల్ ఉంటుందా అని మనకి గ్రేడింగ్ వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే డ్రగ్ ఇండ్యూస్ స్లీప్ ఎండోస్కోపీ అని చేస్తామండి. ఇది డ్రగ్ ఇండ్యూస్ స్లీప్ ఎండోస్కోపీ ఏంటంటే సో పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎవరినైనా సరే అంటే వాళ్ళకి నేచురల్ స్లీప్ వచ్చేలాగా ఒక రకమైనటువంటి ప్రొపఫాల్ అటువంటి డ్రగ్ ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్లో వాళ్ళకి స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసి విల్ పాస్ అ స్మాల్ థిన్ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ అంటే ముక్కు నుంచి వాళ్ళు గాలి తీసుకుంటున్నప్పుడు గొరక పెడుతున్నప్పుడు లోపలికి ఎండోస్కోప్తో పాస్ అయ్యి అంటే ఈచ్ స్టేజ్ అంటాం అంటే దానికి ఒక బిస్ మానిటర్ అని ఒకటి యాడ్ చేస్తామండి. దాంట్లో బిస్ మానిటర్లో మనకి ఏమవుతుందంటే స్లీప్ యొక్క స్టేజ్ ఉంటుంది. అంటే ఆర్ఈఎం స్టేజ్లో ఉందా, ఎన్ఆర్ఈఎం స్టేజ్లో ఉందా, డీప్ స్లీప్లో ఎన్ఆర్ఈఎం 1, 2, 3 అంటాం. ఈ స్టేజ్లో ఏ స్టేజ్లో స్లీప్లో ఎంత అబ్స్ట్రక్షన్ వస్తుంది మనం నిర్ధారించుకోవచ్చు ఈ స్లీప్ ఎండోస్కోపీ ద్వారా. అంటే ఇప్పుడు స్లీప్ స్టడీ ద్వారా మనకు ఎంత గ్రావిటీ ఆఫ్ ది ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. స్లీప్ ఎండోస్కోపీలో ఏంటంటే ఏ స్ట్రక్చర్ వల్ల ఎంత గ్రావిటీ ఆఫ్ ది ప్రాబ్లం వస్తుంది. సో ఏ స్ట్రక్చర్ని మనం కరెక్ట్ చేయగలము సర్జికల్గా, ఏ స్ట్రక్చర్ని మనం కరెక్ట్ చేయలేము. సో కరెక్ట్ చేయలేనటువంటి స్ట్రక్చర్స్కి మనం ఏంటంటే ఈవెన్ ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీని కరెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ చేయలేనటువంటి వాటికి మనం సిప్యాప్ అనేది డివైస్ వాడుకుంటే ఈ యొక్క ఆక్సిజన్ డిప్రివేషను, స్లీప్ డిప్రివేషన్ నుంచి మనం బయటికి తీసుకురావచ్చు. సార్, స్లీప్ డిప్రివేషన్ కాకుండా పిల్లలలో గురక ఉండి స్లీప్ ఆప్నియా ఉంటే అది ఇంకా ప్రమాదకర పరిస్థితికి దారితీసే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీగా ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో గురక ఉన్నప్పుడు ఫోర్స్ఫుల్ బ్రీతింగ్ అంటమాట, వాళ్ళు బలవంతంగా గాలి తీసుకుంటుంటారు. అటువంటప్పుడు ఇక్కడ గొంతపడ్డము, చెస్ట్ ఎగరేసినట్టు ఉండడము, కడుపు లోపలికి వెళ్తున్నట్టు ఉండడము, ఇవన్నీ అంటే అబ్స్ట్రక్షన్ వల్ల. సో ఇంత అబ్స్ట్రక్షన్ మీద లంగ్స్ మీద హార్ట్ మీద లోడ్ పడుతుంది. దాని అంటే హార్ట్ ఫెయిల్యూర్ కిందకి ఒక్కోసారి అయ్యే ప్రమాదం ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలకి సీజర్స్ ఉంటాయి, కొందరికి హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ ఉంటారు, కొందరికి ADHD అంటాం. అవును. సో వీళ్ళలో ఏమవుతుందో రాత్రంతా నిద్ర లేకపోవడం వలన సీజర్ ఫోకస్ కూడా పెరిగిపోయి కొంచెం సీజర్స్ ఎక్కువ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం. ఎప్పుడైతే రాత్రి నిద్ర లేకపోతుందో డే టైం పిల్లలు హైపర్ యాక్టివ్ అవుతారు. అదేవిధంగా అడల్ట్ మనం అనుకోండి, మనకు డే టైం నిద్ర వస్తుంటుంది. అంటే మనం వర్క్ ప్లేస్లో కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ సడన్గా మనం కళ్ళు మూసేస్తుంటాం. సో ఇది డిఫరెన్స్ పిల్లలకి మనకి. సో మనం అనుకుంటాం మా పిల్లోడు చాలా చక్కగా ఉన్నాడు, రాత్రి మాత్రమే గురక పెడతాడు, సో పగులు చాలా యాక్టివ్గా ఉంటాడు, హైపర్ యాక్టివ్గా ఉంటాడు అనుకుంటుంటాం. యాక్చువల్గా హైపర్ యాక్టివిటీ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ వన్. చాలా మంచి పాయింట్ అందించారు డాక్టర్ గారు. అయితే ఇక్కడ మనం పిల్లలు అని మాట్లాడుతున్నాం బ్రాడ్గా, మీరు రెఫర్ చేస్తున్నది ఏ వయసు పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం? ఎందుకంటే చంటి పిల్లలలో మళ్ళీ ఇంకా కొంచెం కాంప్లెక్సిటీస్ ఉంటాయి. మనకి చంటి పిల్లల్లో అసలు అంటే మామూలుగా ఫ్లాట్గా పడుకోపెట్టద్దు, పక్కకు పడుకోపెట్టు, రకరకాలు చెప్తుంటారు పెద్దవాళ్ళు ఇంట్లో. సో మీరు చెప్తున్న పిల్లలు ఏ వయసు నుంచి ఏ వయసు వారికి వర్తిస్తాయి మీరు చెప్తున్న విషయాలు? మంచి క్వశ్చన్ అడిగారండి. సో పిల్లలు అంటే పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 1 year వరకు అంటే నియోనేట్స్ అంటాం. వీళ్ళలో ఒక విధమైనటువంటి గురక ఉంటుంది, దాన్ని మనం స్ట్రైడర్ అంటాం. ఇదేంటంటే ముఖ్యంగా కంజెనిటల్ లారింజల్ ఇష్యూస్ కానీ ఏరియా ఇష్యూస్ కానీ ఉంటే వీళ్ళలో వచ్చే సౌండ్ని మాత్రం స్నోరింగ్ అంటాం. దీన్ని గురక అనకూడదు, స్నోరింగ్ అనాలి. సో వీళ్ళలో ఏమవుతుంటే ఈ శ్వాసనాళం ఏదైతే ఉంటే లారింగ్స్ ఏదైతే ఉంటుందో ఒక్కోసారి పల్స్గా ఉంటుంది, ఒక్కోసారి ఏదైనా చిన్న గడ్డలు వచ్చేసి ఆ ఏరియాని బ్లాక్ చేస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క శ్వాసనాళం అంటాం, ట్రెకియా అంటాము, బ్రాంకస్ అంటాం, అది మెత్తగా ఉండి గాలి తీసుకున్నప్పుడల్లా అది స్ట్రాలాగా కొలాప్స్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటే యూజువల్గా వాళ్ళకి ఏంటంటే MLB అంటే మైక్రో లారింగో బ్రాంకోస్కోపీ అంటే పిల్లల్ని ఎండోస్కోపీకి చూసి లోపల ఏ స్ట్రక్చర్ వల్ల తనకి ప్రాబ్లం వస్తుందని చెక్ చేస్తారు. చెక్ చేసుకొని కొన్ని లారింగోమలేషియా అనే కొన్ని కండిషన్స్ ఏమవుతుంటే అవి ఆటోమేటిక్గా రికవర్ అవుతాయి. అంటే విత్ ఏజ్ అంటే 1 year అప్ 2 years కల్లా ఏజ్ కల్లా రికవర్ అవుతాయి. అటువంటి పిల్లల్ని కొంచెం సైడ్ పడుకోబెట్టడం కానీ ఎత్తు పడుకోబెట్టడం కానీ చేస్తే కొంతమటుకు రికవరీ ఉపశమనం ఉంటుంది.
అలాగే 1 year దాటిన తర్వాత ఏమవుతుందంటే పిల్లలకి జలుబు దగ్గులు రావడం మొదలవుతాయి. అవును. ఎప్పుడైతే జలుబు దగ్గులు రావడం మొదలవుతాయో దట్ ఈస్ బ్యాక్టీరియా వచ్చేసి ముక్కు లోపల మనకి అడినాయిడ్స్ టాన్సిల్స్ మనం అందరం అనుకుంటాం దాన్ని ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం. సో ఈ ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం కూడా కొంత థ్రెషోల్డ్ ఉంటుంది, అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వరకు అది కాపాడగలరు. ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ అంటే మామూలుగా జలుబు వస్తే మనకు 1 వారం రోజులకు తగ్గిపోతుంది. అలా కాకుండా కొందరికి 2 వారాలు 3 వారాల వరకు తగ్గకుండా ఉంటుంది. సో ఎందుకు తగ్గకుండా ఉంటుందంటే ఆ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఏదైతే అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉన్నాయో అది ఏమవుతుందో దాని యొక్క కెపాసిటీ తగ్గిపోయి దాంట్లో ఉన్నటువంటి ఇమ్యూన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ అనేది సో మే నాట్ ప్రొడ్యూస్ పర్ఫెక్ట్ ఇమ్యూనోగ్లోబులిన్స్. అప్పుడు అడినాయిడ్స్ టాన్సిల్స్ ఇట్ సెల్ఫ్ విల్ గెట్ ఇన్ఫెక్షన్. దెన్ దే విల్ ఇంక్రీజ్ ద సైజ్ అండ్ బ్లాక్ ద ఎయిర్వే. ఎప్పుడైతే ఎయిర్వే బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్గా బ్రీతింగ్ ఇష్యూ వస్తుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దగ్గర నుంచి 10 to 14 years చిల్డ్రన్ వరకు మనం చూడగలం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పివిఎల్ మూర్తి గారు. ఇది చాలా రేర్ టాపిక్ యాక్చువల్లీ, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు పిల్లల్లో ఇలా కూడా ఉంటాయి లక్షణాలు అని చెప్పి. ఇవాళ ఇవన్నీ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి.